నా పేరు రత్నాకర్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఈ మందపాడు 17వ వార్డు నుంచి ఓటు వేసే వ్యక్తిని నేను. ఇప్పుడు అవినాష్కి నానికి తేడా ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అవినాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏదో చేస్తున్నాడు, ఎక్కడేం చేయలేడు అనుకుంటున్నారు. ఎవడైనా ఎక్కడి నుంచైనా వచ్చి చేయాల్సిన వాళ్ళే. ఇక్కడ ఉండి ఇప్పటికీ 15 ఏళ్ళు, నాని 15 ఏళ్ళ నుంచి గెలుస్తున్నాడు. ఇక్కడ చేసిన పని ఒక్కట్లేదు. ఒక ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించిన వ్యక్తి అయితే కాదు నాని కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈసారి దేవినేని అవినాష్నే గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మేము నుంచున్న రోడ్లు కానీ, పక్కన ఉన్న డ్రైనేజీలు కానీ ఏమైనా సరే వేయించింది టీడీపీనే అంటాం. ఎందుకంటే నాని వచ్చి మా వార్డులోకి వచ్చి ఎప్పుడు ఏది చేసింది లేదు. మన చైర్మన్ గారు యలవర్తి శ్రీనివాసరావు గారు, మన రావి గారు వచ్చి ఎప్పటికప్పుడు మనకి జన్మభూమి లాంటి కార్యక్రమాలు కానీ, ఎన్టీఆర్ పుట్టినరోజు అప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం మనకి ఎంకరేజ్గా ఉన్నారు. మనం ఏదైనా చెప్పినా తీసుకున్నారు. నాన్నగారి స్పందన ఎలా ఉంటుందంటే పైన ఉంటుంది. మనం చెప్పినప్పుడు గట్టిగా తీసుకుంటారు, తర్వాత బొక్కలే అనుకుంటారు, మరి ఏమో తెలియదు. కానీ మనకి ఎప్పుడైతే స్పందించిన వ్యక్తిగా కనిపించలేదు నాన్నగారు. మరి అవినాష్ గారిని మనం వాళ్ళు కలిసామంటే ఎంత చనువుగా ఉన్నారు, ఎంత మాట ఇది కూడా కొంచెం నడవడిక అది మనకి నచ్చినట్లు ఉంది కొంచెం. దానివల్ల అవినాష్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాము. జై టీడీపీ, జై తెలుగుదేశం. నా పేరు మల్లవల్లి సూర్యలక్ష్మి. మహిళా పట్టణ కమిటీకి సెక్రటరీని, టీడీపీ తరఫునండి. ఇది మందపాడు వార్డు అండి. డ్వాక్రా మహిళలకు చాలా సహాయాలు చేశారు. ఇక ముందు కూడా చేస్తారన్న ఆలోచన ఉంది. ఆ పార్టీని కనుక గెలిపిస్తే కనుక అందరికీ మంచి జరుగుద్ది. ఇంకేమైనా పొందాల్సినవి ఏమైనా ఉంటే పొందగలుగుతారు. ఆడవాళ్ళే కానీ, మగవాళ్ళే కానీ, ఎవరైనా కానీ, యూత్ అయినా కానీ. అఖండ మెజారిటీతో గెలుస్తారండి దేవినేని అవినాష్ గారు. ప్రస్తుతం అయితే బాగానే ఉందండి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించారు. డ్వాక్రా మహిళలకి చేయూత ఇచ్చారు. వాళ్ళు అనేక రంగాల్లో నిలబడటానికి. రాజధాని అలా ఉంది ఇలా ఉందని మాట్లాడుతున్నారు కదా, అంటే ఇంకా కట్టలేదు, అలా ఉంది ఇలా ఉంది అంటున్నారు కదా. రాజధాని నిర్మాణం జరిగింది ఏమన్నా చూసొచ్చారు మీరు? నేను సెక్రటేరియట్ వరకు వెళ్ళానండి. ఎలా ఉంది? చాలా వరకు బాగానే ఉందండి. అది చెప్పేవాళ్ళు 100 చెప్తూ ఉంటారు, చేసేవాళ్ళు వెనకాల నుంచి 100 అంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు, గెలుస్తారా అంటున్నారు. దాన్ని మీరేం స్పందిస్తారు? గెలుస్తారండి, గెలుస్తారు. పేరు రవికాంత్ అండి. రవికుట్టపాడు మందపాడు గుడివాడ నియోజకవర్గం. ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ టు నాని గారు. ఈ 15 సంవత్సరాల నుంచి ఏం చేశారో మీరు మాకు చెప్పాల్సిన సమయం ఇది. వ్యక్తిగత విమర్శలు తప్ప మీరు ప్రజా సంక్షేమం గురించి ఇప్పుడు ఆలోచించారా? ఇప్పుడు వరకు ఆలోచించారా? ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు తప్ప మీరు ఏదైనా ప్రజా సంక్షేమం ఎప్పుడైనా వచ్చి లాస్ట్ ఒక నెల ముందు వచ్చి మీరు ఆన్లైన్ పలకరిస్తుంది తప్ప ఇన్ని 4 సంవత్సరాల నుంచి మీరు చేసింది ఏంటి చెప్పండి? ఆల్రెడీ జరుగుతున్న తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అభివృద్ధి చూసి మీకు కుళ్ళు తప్ప వేరే ఉద్దేశం ఏమన్నా ఉందా మీకు? నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ మీరు వ్యక్తిగత విమర్శలు చేశారు అవినాష్ గారి మీద. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి పోటీ చేస్తానండి? ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చి అభివృద్ధి చేయాల్సింది కావాలండి, వ్యక్తిగత విమర్శలు కావాల్సింది మనకి. ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేయాల్సింది, గెలవాల్సింది. అవినాష్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆ భయం మీ పట్టుకుందని మాకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఆల్రెడీ యూత్లో ఫాలోయింగ్ కూడా ఆల్రెడీ అవినాష్ గారికి పెరిగిపోయింది అని మీకు తెలుసు. అది మీరు కావాలని వ్యక్తిగత విమర్శలు చేసి తగ్గించాలనుకుంటే అది జరగని పని. మేము యూత్ తరపున ఆయన అవినాష్ గెలిపి సిద్ధంగా ఉన్నాం. అఖండ మెజారిటీతో గెలిచే స్థాయి వ్యక్తి ఉన్న అవినాష్ గారు ఆయన. మీరు గుర్తుపెట్టుకోవాలి. దయచేసి వ్యక్తిగత విమర్శలు దిగితే మేము కూడా మిమ్మల్ని ఇప్పుడు దాకా చాలా గౌరవించి మాట్లాడుతున్నాం. అది కానీ మీరు గీత దాటి మాడితే మాకు కూడా ఆవేశం ఉంటుంది, మేము కూడా కుర్రోళ్ళే. దయచేసి మీరు వ్యక్తిగత విమర్శలని చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఒకవేళ అధికారంలోకి వస్తే మీరు చేస్తారంటున్నారు కదా, శుక్రవారం కోర్టుకి వెళ్తారు ఆయన. అది మీకు కూడా తెలిసిన విషయమే. అది తర్వాత జైలుకి వెళ్తే ఎవరు తీసుకుంటారండి? ఆ బాధ్యత మేము భరించాలా? ప్రజల్ని అమాయకులు చేయడం తప్ప వేరే ఉద్దేశం ఏమన్నా మీకు? ఏమీ లేదు. కాదు ఆయన కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం చంద్రబాబు మీద. 40 ఏళ్ళ రాజకీయ ఉన్న వ్యక్తి, ఆయన అంత అనుభవం ఉండి ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు మీరు. దయచేసి ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. మందపాడు యూత్ తరపున 21వ వార్డు గుడివాడ. థ్యాంక్ యూ. నీ పేరు చెప్పు. వేరే అండి. వస్తుందా పెన్షన్? వస్తుందయ్యా. ఎంత వస్తుంది? 2000. బాగా ఇస్తున్నారా మరి టైంకి వస్తున్నారా? టయానికి వస్తున్నాం. మరి ఎవరు గెలిచేలాగున్నారు గుడివాడలో? ఏమని ఎట్లా చెప్పనయ్యా మేము? మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? మీరు అన్నం పెట్టిన ఆయన మర్చిపోం కదా. మళ్ళీ టీడీపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారా? నా పేరు మల్లేష్ అండి.
మేము గుడివాడ నియోజకవర్గం ఇక్కడ మనిషినే, నేను లోకల్, మాది మందపాడు. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు గుడివాడలో తెలుగుదేశం తరపున పోటీ చేయడం జరుగుతుంది. దేవినేని అవినాష్ గారు అని కాదండి, గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం వల్లే అభివృద్ధి చెందింది ఇది. చూడండి, ఇటు పక్కన ఈ రోడ్డు కానీ గత 15 సంవత్సరాలుగా మేము ఎప్పుడూ కనీ విని చూడని అభివృద్ధి గుడివాడ పట్టణానికి జరిగింది. కేవలం ఇది తెలుగుదేశం పార్టీ వల్లే జరిగింది. సో మేమందరం ఈసారి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మా యూత్ అంతా. మాకు మా ఇన్ఛార్జి గారు రావి వెంకటేశ్వరరావు గారును డైనమిక్ చైర్మన్ ఎలవర్తి గారు ఎప్పుడూ మాకు 24 గంటలు అందుబాటులో ఉండి గుడివాడలో మాకు సేవలు అందించారు. దానివల్ల మేము అవినాష్ గారని కాదు, ఎవరని కాదు, టీడీపీ మనకి చేస్తుంది కాబట్టి మేము దాన్నే ఫాలో అవుదాం అనుకుంటున్నాం ఈసారికి. 15 ఏళ్ళుగా నాన్నగారు చేస్తున్న సేవలు మీకు ఎలా ఉన్నాయి? లేదండి, అసలు నానిగారు అనేవాళ్ళు జనాల్లో అందుబాటులో ఉండటం చూడలేదు. నేను ఈ మందపాడు ఈ రోడ్లో నానిగారు వెళ్ళటం కూడా ఎప్పుడు చూడలేదు. నానిగారు అనే వ్యక్తి మనకి అంతగా అందుబాటులో ఉండరని తెలుసు. జనాలు ఓన్లీ యూత్లో ప్రజల మీదకి వ్యక్తిగత దాడులు చేయటం, చైర్మన్ మీదకి దాడి చేయటం లాంటివి కూడా జరిగినాయి ఇక్కడ సన్నివేశాలు కొన్ని మనకి. రాష్ట్ర అభివృద్ధి ఎవరితో చూస్తున్నాం కదండి, తెలుగుదేశం పార్టీ అసలు మన లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఇంతటి స్థాయిలో మనకి పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ లాంటి వ్యక్తుల్ని కూడా భయపెట్టించే రేంజ్లో డెవలప్ చేశాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇది కనీ విని ఎరగని రేంజ్లో జరిగిందండి ఈ డెవలప్మెంట్ అనేది. ప్రతి ఒక్కటి ఎవ్రీ పిన్ పాయింట్ అనేది మనకి మ్యాండేటరీగా కంప్యూటర్ ద్వారా సాంకేతికంగా ప్రతి ఒక్కటి పాయింట్ మనకి వస్తుంది కదా, తెలుస్తుంది ఎప్పటికప్పుడు. ఈసారి కూడా అధికారంలోకి టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా? డ్యామ్ షూర్గా వస్తుందండి. 100 నుంచి 120 సీట్లు కంపల్సరీ మేము గెలుస్తాం అనుకుంటున్నాం తెలుగుదేశం. గుడివాడ నియోజకవర్గం ఏది ఏమైనా ఈసారి తెలుగుదేశం రావాలని మేము కోరుకుంటున్నాము. మా ఓటు తెలుగుదేశానికి. నా పేరు గోపాలకృష్ణ అండి, వార్డు నెంబర్ 21 వార్డు మందపాడు. గుడివాడ ఎన్నికల మీద మీ ఉద్దేశం ఏంటి? ఈ తడవ గుడివాడలో దేవినేని అవినాష్ గారు భారీ విజయంతో గెలవబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ప్రజల్లో చొచ్చుకు వెళ్ళినాయి. ప్రతిదీ పశువు కుంకుమ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, అలాగే 121 సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసింది. అట్లాగే గుడివాడ అభివృద్ధి కూడా చాలా శరవేగంతో జరిగింది. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కలవర్ట్లు కానీ చాలా శరవేగంగా జరిగినాయి. ఈ అభివృద్ధిని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ తడవ భారీ మెజారిటీతో దేవినేని అవినాష్ గారు విజయడంక మోగిస్తారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎక్కడి నుంచి ఈరోజే నూతనంగా గృహం కొనుక్కున్నారు, గృహప్రవేశంగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళ నుంచి ఆయన స్థానికుడికి ఉందా లెక్క, ఓటు కూడా ఇక్కడికి మార్పించుకున్నారన్నట్టు కూడా తెలుస్తుంది. లోకల్లో నాన్ లోకల్ కాదు, ఇక్కడ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు మెయిన్ విజయ బాట ఎగరవేస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. పైన అధికారంలో కూడా టీడీపీ వచ్చింది తప్పనిసరిగా 100% వస్తుందండి అధికారంలో. ఎలా ఉన్నాయి అభివృద్ధి పనులు? చాలా బాగున్నాయండి. రాజధానిపై మీ స్పందన ఏంటి? రాజధాని చాలా బాగుందండి. అమరావతి కానీ, పోలవరం కానీ, పట్టిసీమ కానీ చాలా బాగుంది. మేము కూడా వెళ్ళి పర్టికులర్గా చూసి వచ్చాము, ఎవరు చెప్పడం కాదు. అమరావతి కూడా మేము చూసి వచ్చాము, చాలా బాగుందండి. ఆయన మీద జగన్ కానీ వస్తే రాజధాని కూడా ఇరుపులపై తీసుకెళ్తారనేది అభిప్రాయం పబ్లిక్లో ఉందండి. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి యువత. అది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. గత 3 సార్లుగా నానిగారు గెలుస్తున్నారు కదా, ఈసారి కూడా నానిగారు గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా? మామూలుగా అయితే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పార్టీగా, వైసీపీ పార్టీగా అయితే ఇక్కడ గుడివాడ పట్టణంలో ఓటు బ్యాంకు లేదండి. కేవలం ఆయన నాని గారు అనే వ్యక్తిగత ఇమేజ్తోనే ఇక్కడ 15 సంవత్సరాలు బట్టి ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి గెలవడం చేయటం కూడా చాలా కష్టమే. ఈ తడవ మాత్రం మార్పు కోరుకుంటున్నారండి. ఈ తడవ మాత్రం 6-100 అయినా 106 అయినా సరే దేవినేని అవినాష్ గారు భారీ మెజారిటీతో ఈ గుడివాడ నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే అవుతాం, శాసనసభ్యులు. నా పేరు విజయసారథి అండి. నేను కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తాను. మాది గుడివాడ మందపాడు. అయితే ఇక్కడ వచ్చి గత 2-3 పర్యాయాలుగా నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అవినాష్ గారు వస్తున్నారని అంటున్నారు. సరే, యువకుడు మంచి ఇదైనోడు, అంతవరకు ఓకే.
కొన్ని సమస్యలు అనేవి ఇబ్బందులు నడుస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఇళ్ళు ఇస్తున్నారు అనేసి ఒక ఇదని అన్నారు. ఇళ్లలో వచ్చి ఇప్పుడు సామాన్య సగటు మానవుడు వచ్చి 2 సార్లు 25,000 50,000 కట్టాడండి. ప్రజెంట్గా ఇంకో 50,000 కట్టండి అని అంటున్నాడు. ఒక సగటు సామాన్యుడిగా పనిచేసేవాడు 50,000 ఎక్కడ తెచ్చి కడతాడు ఇప్పటికిప్పుడు? రెండోది, ఇప్పటికిప్పుడు కట్టిన తర్వాత కూడా 50,000కే ఎమ్మటనే అలాట్మెంట్ ఏమీ జరగట్లేదు. ఏ రోజు ఇస్తారో ఏమో తెలియదు. ఒక సామాన్య మానవుడు వచ్చి ఒక అద్దెంట్లో 2,000 1,500 2,500 ఇంటద్దెలో ఉన్నవాడు ఈ 50,000 కట్టిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాంక్ ఈఎంఐ అనేది అలాట్మెంట్ అయిపోతుంది. ఈ 50,000కి ఎక్కడో తీసుకొచ్చి కట్టేదానికి సమస్య అవుతుంది. ఆ ఈఎంఐ కట్టాలి. ఎప్పుడు ఇస్తారో తెలియక మళ్ళీ ఆ ఇంటద్దె కట్టుకుని ఈఎంఐ కట్టుకుని ఈ 50,000కి కట్టుకుని ఒక సామాన్య సగటు మానవుడు ఇది ఎలా ఉంటుంది? రెండో పరిస్థితి ఏంటంటే ఈ ప్లాట్ల దగ్గర ఇంతవరకు పార్కింగ్ అన్నది కూడా ఏమీ లేదు. ఎప్పుడు ఇస్తారో ఏమీ లేకోకుండా కట్టేయండి అని అంటే సామాన్య మానవుడు ఎక్కడ తెచ్చి కడతాడు? దానికి ఏమీ అసలు స్పందన లేదు, ఏమీ లేదు. ముందు ప్రజలు ఫోన్ చేసేసి కట్టేయమని అంటున్నారంట. అరే ఏంటన్నది అభివృద్ధి విషయం అంటారా? ప్రతిపక్షంలో ఉన్నాడు నాని గారు, అధికారంలోకి వచ్చాడు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు వచ్చినాక అభివృద్ధి అనేది జరిగింది, అంతవరకు బాగానే ఉంది. ఇంకా పార్టీలు అంటారా, ఒక్కొక్కళ్ళ అభిమానంతో ఒక్కొక్కళ్ళు జరుగుతూ ఉంటుంది. నాని గారా అవినాష్ గారా అన్నది ఎవరి అభిమానంతో వాళ్ళు నడుస్తుంది. చూద్దాం ఎవరిదని అంటారు దాన్ని బట్టి. రజనీ కుమార్ నా పేరు. మాకు బాగానే ఉంది. ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. డబ్బు 50,000 కట్టాము. మరి పెన్షన్ పెట్టుకున్నాను, నాకంటే అమ్మలు పెట్టినప్పుడు ముందు వచ్చేసినాయి. మరి ఇస్తానని నేను పెట్టుకున్నాను. మరి ఇస్తానని చెప్పారు. మరి మొన్న ఫోన్ చేసి అడిగితే ఇస్తామమ్మా, వస్తాయమ్మా, వచ్చిన వస్తాయమ్మా అన్నారు. ఆయన పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ ఆయన వస్తాడు అనుకుంటున్నామండి. ఆయన వస్తే లోకల్ మహిళ బాగుంటుంది, కొంచెం మధ్యతర కుటుంబాలు బాగుంటాయి అనుకుంటున్నామండి. గుడివాడలో కొడాలి నాని గారు వస్తారమ్మా, దేవినేని అవినాష్ గారు వస్తారా? అభిలాష్ గారు వస్తారండి. అంటే కొడాలి నాని గారు అవినాష్ గారు స్థానికులు కాదు, బయట నుంచి వచ్చారని చెప్తున్నారు కదా, దానికి మీరేమని స్పందిస్తున్నారు? అవన్నీ అనవసరం మాటలండి. ఎట్లా చంద్రబాబు నాయుడు ఎట్లా వచ్చాడో ఆయన వస్తే మాకు బాగుంటుందని అనుకుంటున్నామండి. అధికారంలోకి చంద్రబాబు గారు రావాలనుకుంటారా? చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నామండి. వస్తే డోక్రా మహిళ బాగుంటుంది. ఇప్పుడు మాకు ఇల్లు కట్టిస్తున్నారు కదా, ఆయన అన్నీ చేస్తాం మాకు మాట ఇచ్చాడు ఆయన మాకు. ఈసారి గుడివాడలో అధికారంలోకి ఎవరు వస్తారమ్మా? కొడాలి నాని గారు వస్తారు, దేవినేని అభిలాష్ వస్తాడండి. అవినాష్ వస్తారా? అభిలాష్ వస్తాడు.